డ్రైవర్లందరూ ఒక తాటిపైకి రావాలని, డ్రైవర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, డ్రైవర్ల సమస్యలపై పోరాటం చేయాలని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ జోడోయాత్రలో భాగంగా కడప జిల్లా పులివెందుల పట్టణంలోని డ్రైవర్ల ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. టాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూపిస్తున్నాయని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరం రోడ్ల మీద పడతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత, గుర్తించాలి, 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 గుర్తించాలి. డ్రైవర్ జోడో యాత్ర కడప జిల్లాలో డ్రైవర్ జోడో యాత్ర మొదలు పెట్టాం. అదే భాగంగా ఈరోజు పులివెందులకు రావడం జరిగింది. డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే, మేమంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, అనేక సమస్యలు మాకు డ్రైవర్లకు ఉన్నాయి. మేము గత కొద్ది సంవత్సరాలుగా డ్రైవర్ల హక్కుల కోసం, డ్రైవర్ల సమస్యల మీద పోరాడుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. గుర్తించకపోవడానికి కారణం ఏమంటే, మాలో యూనిటీ లేదని, మేమంతా ఐక్యత లేదని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని డ్రైవర్లని చాలా చిన్న చూపిస్తున్నారు. అందుకే డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా డ్రైవర్లనంతా ఏకం చేసి మా హక్కుల కోసం, మా గుర్తింపుల కోసం, మా సమస్యల కోసం పోరాడాలని ఈ డ్రైవర్ జోడో యాత్ర మొదలుపెట్టాం. అదే సందర్భంగా పులివెందులకు వచ్చాం. మరి దాదాపుగా మా డిమాండ్స్ 18 ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయపూర్వకంగా, మేమేమి కానివేటు అడగలేదు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళు సంపాదించినలో వాట అడగడం లేదు. మాకు కావాల్సిన కనీస వసతులు అడుగుతున్నాం. మళ్ళీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెస్తూ, అలాగే ప్రజలకు అత్తమైన వస్తువులు వాళ్ళ దగ్గర చేరుస్తూ, అలాగే ఎంతో భద్రతగా ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ గమ్యస్థానానికి చేస్తూ మళ్ళీ తీసుకొని వస్తున్నాం. మళ్ళీ ఇంత సేవ చేసే డ్రైవర్ కంటూ గుర్తింపు లేదు. అంటే గుర్తింపు అంటే మాకు ఎలాగంటే, ఒక డ్రైవర్స్ డేగా కావాలంటున్నాం. మళ్ళీ బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి డ్రైవర్ని గుర్తించడం లేదు. మీరు చాలా డేలు ఇచ్చారు, చాక్లెట్ డే అని, ఫ్లవర్ డే అని, లవర్స్ డే అని, మమ్మీ డే అని, డాడీ డే అని. మళ్ళీ డ్రైవర్ ఇంత గొప్ప వ్యక్తికి డ్రైవర్స్ డే ఎందుకు ఇవ్వడం లేదనేదే మాకు ప్రశ్న. మళ్ళీ అలాగే లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదంలో కింద చనిపోతే అతని కుటుంబానికి 20 లక్షల రూపాయలు అచ్చరాలు ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. మళ్ళీ 20 లక్షలు అనేది ఎక్కువేం కాదు. మొన్న గుజరాత్లో ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చారు. అలాగే కొన్ని చోట అట్లా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. మళ్ళీ దేశ సేవ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన డ్రైవర్కి 20 లక్షలు ఇవ్వడంలో బాధ ఏంటి? అలాగే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్లకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అనేక డిమాండ్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మేము కోరుకునేది ఏమంటే, హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో, జిల్లాలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలి. డ్రైవర్లు విశ్రాంతి తీసుకోలేని కారణంగా, బండ్లలో నిద్రపోతున్న కారణంగా చాలా మంది డ్రైవర్లు గుండెపోటు వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అలాగే రోడ్ల మీద ప్రమాదం జరిగే కూడా కారణమవుతుంది. ప్రమాదం ఏ విధంగా జరుగుతుందంటే, డ్రైవర్ పగులంతా బండి తోరి బండ్లో పనుకున్నప్పుడు ఆ ఉడకకి, దోమలకి, ఆ వేడికి నిద్రపోలేని కారణంగా డ్రైవర్ రాత్రి అంతా అటు ఇటు తిరుగుతూ అలసిపోయి ఉంటాడు. పగులు బండి తోలినప్పుడు ఆ నిద్రలో అలసిపోయిన కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బండ్లో పనుకుంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇవంతా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలి. అలాగే మా డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు వెరిఫైల్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఊరికి, సిటీకి దగ్గరలో డ్రైవర్ కాలనీ ఇవ్వాలి. చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాయపూర్వకంగా. అలాగే పక్క రాష్ట్రంలో, మహారాష్ట్ర రాష్ట్రంలో 50 ఏళ్ళు దాటిన డ్రైవర్లకు 5,000 పింఛన్ ఇస్తున్నారు. మళ్ళీ మా డ్రైవర్లకు కూడా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో 10,000 ఇవ్వాలని మాకు డిమాండ్. మళ్ళీ మీకు ఈ డిమాండ్ లెటర్ పంపిస్తాము. ఇవన్నీ వచ్చే విధంగా మా డ్రైవర్లకు మీరు మీడియా సోదరులు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్.